ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకంటే కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తోంది. అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు హరిప్రసాద్ గారు అని అన్నారు కదా, మరి ఆయన టీఆర్ఎస్లోంచే వచ్చిండు. మరి ఆయన గురించే కదా మీరు అడిగింది, ఏమని ఆయనకెందుకు ప్రాణాత ఇవ్వలేదని. మరి మీరే మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, అంటే యువర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ మీరే అంటున్నారు ఏమని, కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తానని. మీరు ఇప్పుడే అంటారు ఆయనకే, ఇప్పుడు హరిప్రసాద్ గారు అనే ఆయనకే నేను ఇంపార్టెంట్ ఇవ్వట్లేదని. మరి ఆయన కూడా మా పార్టీలోకి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చినాడు, 1 month ముందో ఏమో. సో అలాంటప్పుడు మరి ఏది నిజము ఏది రైట్ మీరే చెప్పండి. అంటే ఇదంతా కూడా రాజకీయంగా మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి, కొంత చెడ్డ పేరు తీసుకురావడానికి జరుగుతున్నవే అని అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే మీరే చూశారు కదా, ఇప్పుడు ఒక కేపునేమో కొత్త వాళ్ళకి ప్రాణాతనిస్తున్నా పాత వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇందుట్లో ఎవరు కొత్త వాళ్ళు? ఇప్పుడు మీరు చెప్పిన తిరుపతి రెడ్డి అని ఆయన కొత్త ఆయనే, ఎందుకంటే 2023లోనే వచ్చాడు మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నేను వచ్చిన తర్వాతనే. సో హరిప్రసాద్ గారు అనే ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్కి 4 రోజుల ముందే వచ్చాడు ఆయన. సో మరి ఇంకెక్కడ నేను చేస్తున్నట్టు మీరు చెప్పండి. సో అది ఆరోపణలు కాదంటారా? ఇవన్నీ ఆరోపణలే కదా. సో నేను మొదటి దగ్గర నుంచి నాతో పాటు ట్రావెల్ చేసింది మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ఇప్పటికీ వాళ్ళు మండల బ్లాక్ ప్రెసిడెంట్లుగానే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికీ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు కదా ఒరిజినల్గా ఉన్నది నాతో పాటు, వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో నేను ఎక్కడ పాతోళ్ళని మూలక పెట్టా, కొత్త వాళ్ళని మూలలో ఉన్నోళ్ళని ముందుకు ఎక్కడ తీసుకొచ్చా. మీరు ఎప్పుడో 11 years ఏజ్లో అమెరికా వెళ్ళిపోయారు, మళ్ళీ 40 ఏళ్ల తర్వాత ఇండియా తిరిగి వచ్చారు. అంటే మధ్యలో వస్తూ వెళుతూ ఉండొచ్చు, కానీ ఎందుకు ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అనే వ్యక్తి మీకు ఇంత బద్ధ శత్రువుగా మారారు? అంటే రాజకీయ కక్షలేనా, లేదు అంటే కుటుంబ పరంగా కానీ ఇంకేదైనా వ్యవహారాలు ఉన్నాయా? కుటుంబ పరంగానైతే ఏముంటుంది, మాకు వాళ్ళ కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. సో మేము సర్వీస్ అనేది ఇతరాజరావు గారు ఉన్నప్పటి నుంచి చేశాము. దిస్ ఇస్ బ్యాక్ ఇన్ 1994. సో ఇతరాజరావు గారి తర్వాత ఇతరాజరావు గారి కొడుకు డాక్టర్ సుధాకర్ రావు గారు, మళ్ళీ ఆయన ఉన్నప్పుడు చేశాము. ఆయన అయిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారు అయిపోయిన తర్వాత దయాకర్ రావు గారు వచ్చారు. సో ఈయన వచ్చినప్పుడు కూడా మేము చేశాము. ఇదనేది మాకు ఫ్యామిలీ పరంగా ఏముంటుంది, ఎందుకంటే వాళ్ళు వేరే ఫ్యామిలీ, మేము వేరే ఫ్యామిలీ. సో మాకు ఆస్తులు అంతస్తులు పంచుకున్నది లేదు, లేకపోతే మేము పదవులు పంచుకున్నది లేదు, లేకపోతే ఒక కుటుంబం కాదు, కుటుంబ పరంగానైతే కాదు. మనకి తనే చెప్పాలి, ఎందుకంటే తను మినిస్టర్గా అయిన తర్వాత మా పనులు ఎన్ని అయిపోయినాయి అనేది. ఎందుకంటే మేము ఎక్కడ కూడా సోషల్ సర్వీస్ చేసినప్పుడు అక్కడ రాజకీయ నాయకులు మా నియోజకవర్గానికి చేయండి అని చేపించుకున్న వాళ్ళే తప్పితే మాకెవరు హార్డ్ టైం ఇచ్చిన వాళ్ళు లేరు. ఇది ఫస్ట్ నియోజకవర్గంలో మాకు ఎదురు తిరిగిన నియోజకవర్గం. అంటే మేమేమి ఇక్కడ ఉండేమో ఓట్లు జనాలను అడుక్కోలేదు, 1994 నుంచి చేసినా కానీ, లేకపోతే మాకు పార్టీలు టికెట్లు ఇస్తానన్నా కానీ మేము రాలేదు. సో అలాంటప్పుడు మేము రాజకీయ వ్యామోహము లేకపోతే పదవ దాహం మాకేనాడు లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తూనే ఉన్నారు, 1 or 2 years సర్వీస్ సేవ చేసి వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా. సో అలాంటిది మేము కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం. సో మాకు అదేమీ లేదు కాబట్టే మేము రాలేదు. సో అలాంటప్పుడు ఇప్పుడు రావాల్సి వచ్చింది అని అంటే మీరే ఆలోచించాలి, దాని వెనకమాల ఏదో ఉండుంటుందని. సో అందుకంటే మాకు వెరీ వెల్ సెటిల్ ఫ్యామిలీ అమెరికాలో, వెరీ వెల్ సెటిల్ బిజినెస్లు పెట్టుకొని, ఫ్యామిలీని పెట్టుకొని, అక్కడ మంచి జీవితం వదిలిపెట్టుకొని, అక్కడ ఒక లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టుకొని, ఫ్యామిలీని వదిలిపెట్టుకొని సాక్రిఫైస్ చేసాము ఈరోజు అని అంటే మా పాలకుర్తి స్వతంత్రం, పాలకుర్తి ప్రజల స్వేచ్ఛత, పాలకుర్తి ప్రజలు బాగోగులు చూసుకోవటానికి వచ్చాము ఈరోజు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
ఎర్రబెల్లి దయాకర్ రావు మీద గెలిచి చూపిస్తా అని ఇప్పటి నుంచే ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు మీరు. ఎందుకు మీకు ఇంత నమ్మకం? ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టరో, ఒక ఎంపీగానో ఎవరైనా ఓడిపోతే వాళ్ళని పదే 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 గెలిచిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇది లేకుండా పర్సనల్గా టార్గెట్ చేయరు. కానీ ఈ దయాకర్ రావు అనే అతను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ఈయనకొక ఇది ఉంది ఏంటంటే ఆయన ఏది కూడా డైరెక్ట్ చేయడు, అన్నీ ఇండైరెక్ట్గానే వాళ్ళతో చేపిస్తాడు. సో ఈయన మమ్మల్ని అట్లా టార్గెట్గా గెలిచిన దగ్గర నుంచి మమ్మల్ని టార్గెట్ అయ్యి ఇప్పుడు కూడా ఒక మహిళవని లేకుండా, ఒక చిన్నపిల్ల ఆయన మనవరాళ్ళవంత వయసు ఎమ్మెల్యే అని చూడకుండా, ఒక మహిళలు అని చూడకుండా మమ్మల్ని ఇప్పుడు కూడా ప్రతిరోజు మమ్మల్ని ఏదో ఒక మీడియాలో రాపేయటం, ఏదో ఒకటి మేము కనీసం ఊళ్ళకెళ్ళి వెళ్ళినా కానీ వాళ్ళు జనాలు మా కోసం వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అంటే భూమి పంచాయతీనో ఇదో అదో కావాలని ఉంటుంది. దానికోసం మా దగ్గరకు వచ్చి ఇట్లా చుట్టూరు ఉన్నా కానీ దాన్ని నెగిటివ్గా చూపించి ఏమని మమ్మల్ని ఎదుర్కొన్నారు, మమ్మల్ని తరిమి కొట్టి పంపించారు, మమ్మల్ని తరిమారు అనేది ఇంకా రాపిస్తూనే ఉన్నాడు. సో అలాంటప్పుడు ఏమనుకోవాలి? మరి ఆయనకి ఎంత పర్సనల్గా మా మీద ఉందో. సో నేను అదే ఛాలెంజింగ్ తీసుకుంటా. ఎందుకంటే నేను ఆయనకంటే ఏమి తక్కువ తినలేదు కదా. ఇప్పుడు ఆయన అన్నం కూరే తింటాడు, నేను అన్నం కూరే తింటున్నా. ఆయన మగోడు అయ్యుండి రోషం ఎక్కువ ఉండొచ్చు, నేను ఆడదాన్ని అయ్యుండి కూడా నాకు రోషం లేనిదే 40 ఏళ్ళు అమెరికాలో ఉండి ఒక మహిళలం అయ్యుండి ఇక్కడ పోటీ చేయడానికి రాలేదు. ఎందుకంటే మహా వీరులే ఈయన మీద ఎవరు గెలవలేవని పోయినోళ్ళు ఉన్నారు. మహా వీరులే రమ్మంటే వచ్చి పోటీ చేయమంటే ఎవరు చేయలేదు. సో అలాంటప్పుడు మహిళలమని మేము క్యాల్కులేషన్ తక్కువ చేసుకొని వచ్చాం అనుకుంటున్నారా, లేకపోతే చేతగాని తనం అనుకుంటున్నారా? మాలో మంచి వరకే చూశారు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఆ నుంచి ఝాన్సీ అంటే వేరే సైడ్ ఉంటుంది అనేది చూస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేను ఎవరి జోలి పోను, కానీ నా జోలి మాత్రం ఒకళ్ళు వస్తే మాత్రం ఊరుకోను. అది ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పనోడైనా, పాలిటిషియన్ అయినా. అదనేది ఇప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేపిస్తున్నాడు. ఆయన వేరే వాళ్ళని కట్టుకొని చేపిస్తున్నాడు. చేపించే వాళ్ళకి, ఆయన ద్వారా చేసే వాళ్ళకి తప్పకుండా నా చేతిలో మాత్రం ముడి ఉంటుంది. తప్పకుండా మాత్రం వాళ్ళకి నా చేతిలో మాత్రం రాసి పెట్టింది. అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే దానివల్లే నేను అంటున్నా. ఎందుకంటే ఇంత నువ్వు మమ్మల్ని కక్ష కట్టుకొని ఇప్పటికీ నీకు ఓటమనేది అంగీకరించకుండా చేపిస్తున్నా కదా దినదినం, అదే దినదినం నేను కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పదవి లేదు, ప్రోటోకాల్ లేదన్నారు కదా. ఈనాడు నాకు ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ ఇప్పుడు మీరు ఏదైతే లేదన్నారో, ఏదైతే లేదని నా మీద రాపిచ్చారో ఆ ప్రోటోకాల్ తోటే నేను నీ పని చెప్తాను. ఎందుకంటే అందుకోసమే కదా నేను అనేది. ఎక్కడికి పోయినా నేను నిలబడతాను. ఎందుకంటే మమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి నీకు లేదు కాబట్టి నిన్ను వదిలిపెట్టే పరిస్థితి మాకు లేదు. అది ఆయనకే కాదు, ఆయన ద్వారా ఎవరైతే చెంచాగిరి చేసి మా మీద ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా అదే నేను చెప్పాను. పాలకుర్తిలో ప్రజలు చూస్తున్నారు. ప్రజలేమీ ఇప్పట్లాగా 1960s 80s లాగా ఏమీ తెలియకుండా లేరు. ఇవాళ రేపు ప్రచారం అనేది చాలా దూరం పోతుంది. అందుట్లో నెగటివ్ అనేది ప్రజల్లోకి చాలా తొందరగా పోతుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మాకు నెగటివ్గా చేసినా కానీ మాకు పబ్లిసిటీ అవుతుంది, పాజిటివ్గానే చేస్తేనే మాకు పబ్లిసిటీ అవుతుందని అనుకోకండి. కానీ మీరు నెగటివ్గా చేసి కూడా మమ్మల్ని జనాల్లో ఉండిస్తున్నారు. ఎందుకంటే నెగటివ్ ఉంటేనే కదా జనాలు గుర్తుపెట్టుకునేది. మరి ఈరోజు ఝాన్సీ యశస్విని అనేది ఆంధ్ర, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో తెలుసు. అది సరిపోక
ఈయన రోజు నెగటివిటీ చేయటం వల్ల, చేపీయటం వల్ల అందరికీ మేము ఇప్పుడు తెలిసింది. సో నెగటివ్ కూడా మేము పాజిటివ్గానే తీసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు మేము నెగటివ్ చేపిస్తే అయ్యో వీళ్ళకి డిప్రెషన్ వచ్చి అమెరికా వెళ్ళిపోతున్నారేమో, అమెరికా వెళ్ళిపోతారేమో, అయ్యో వీళ్ళకి అత్తాకోడలకి ఇది రోజు పంచాయతీ అవుతుంది, అత్తాకోడలకి పట్టలేదు, అత్తని కోడల్ని డామినేట్ చేస్తుంది అత్త షాడో ఎమ్మెల్యే అని అంటే ఏదో మేమేదో తగాదలు పెట్టుకొని అమెరికా వెళ్ళిపోతాం అని వీళ్ళు సంతోషిస్తున్నారు. కానీ వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరు ఇంత ఎక్కువ చేసే కొద్దిగా బాలుని కనుక కిందకు కొడితే ఇంకా పైకి లెగ్స్ చూడండి, నాలో ఇప్పుడు బాలుని చూస్తున్నారు, అది పైకి లెగటం కనుక చూస్తే మీరు ఎవ్వరు ఇక్కడ ఉండరు. మొత్తం మీద తగ్గేదే లేదంటారా? అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.